మొహంకి బెత్తుడు అన్నాడు కానీ మెళ్ళా ఎక్కువైనాడికే స్టైల్ ఎక్కువేనే. పండు వడ్డీలు గట్ట టైంకి ఇచ్చేస్తాండ్రు లేదురా? ఇచ్చేస్తాండ్రండి. కాకపోతే ఆటో కూడా ఎందుకో ఇవ్వట్లేదండి. ఆటో వాడా ఆడప్పు టైంకి ఇచ్చేవాడు కదరా. ఆయన ఈ మధ్యన ఆటో సరిగ్గా వేయట్లేదు టైగరు. ఏరా ఆడికే పోయే కదరా. మధ్యన ఆ ఖరీదాన్ని మోజులో పడిపోంట టైగరు. ఆటో సరిగ్గా వేయట్లేదట. అందరూ ఊర్లో అనుకుంటాను టైగరు. ఆ లెక్క ఎట్టి వెళ్తాం పదా. ఏమో టైం పడుతుందా? ఎట్లా పడ్డాం పెన్షనా పడతాను ఏ టైగర్ అలా చూస్తాను? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చూసి అలా మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టున్నాయే. మన తప్పేదైతే నా తూడుపుంది కానీ ఈసారి గరిటి ఇరిపోగలదే. బో ఆ విషయం ఎక్కడ లీక్ చేయక నీకు పుణ్యం ఉంటుందిరా. మళ్ళీ పొడతాయి జన్మలో ఇంకెవరిని కేలకడం. అవన్నీ పక్కన చాటు ఉన్న వడ్డీ పదా. నరసప్ప వంటలు అయిపోయి అయిపోయి మూతి తగిలించారు రాయమ్మా, మూతి తగిలించారు రాయమ్మా. కావాలేటమ్మా అలా ఇదాన్ని తిట్టుకొని తిరుగుతాందే అటు ఇటునా అక్కడ కూకోదు అక్కడ చేయదు. ఊళ్ళందరూ మాటేమమ్మా మీ మనవరాలే అటు పడుతోడు తిరుగుతాందట. ఊళ్ళన్నారమ్మా మా మనవరాలు అలాంటిదే కాదు. ఎవరితో అన్నది నా ముందుకు రమ్మన్నా ఏ యార్లు అన్నదా నాకని పోరాదు కదా. తిరిగే ఉంటుంది ఎల్లాలి బాలవేనే అది వెళ్ళిందో నేదో ఊరల్లో వెళ్ళేస్తానువా. కయ్యాలు ఎట్టిన కైక పైకి తెప్పినడక ఏం జడకవే ఇయారు నోట్లు పడిపోయింది. ఊరంతా కళ్ళొద్దేటో అన్నప్ప ఊళ్ళన్నారు నీతోటే. ఊళ్ళండ పెట్టమ్మా ఊరల్లో గుబ్బు మండిపోతాంది. పన్నీది నిజమామని దెబ్బకు చంపేస్తున్నావు. ఊర్లోకి వచ్చింది అంతే, ఊరుకుండేది లేదు. రానిచ్చే ఆవేశం పడిపోక కోకడ పెట్టి కొడతానో తిడతానని అనుకో. రోజులు బాగునేవు. వచ్చి పెట్టరా, రాత్రి నుంచి నిద్ర పట్టలేదురా. ఏటన్నా చెప్పురా. ఒరే అలా తలవప్పుకురా, ఖరీదైంది నా గుండెకాయరా. ఏమన్నదో చెప్పురా. అబ్బా ఏడు ఎందుకంటే కుట్టవా కాకపోతే ఏడు చెప్పింది చెప్పు నుంచి అంతే. ఇడు గేదన ఇలాగ అంతవిట నేను చెప్పను వెళ్ళా ఆ కరితను కూడా కలితే బొట్టి ఇరిపినట్టు కూడా వస్తుంది. నీ కూడా కొంచెం జల కూడా వస్తాను నీ అవ్వా. ఆడకరా, సారీ రా. ఏటన్నదో చెప్పురా. గురు నువ్వంతా దానికి అసలు ఇష్టం లేదు గురు. ఇంకొకసారి నీ పేరు అనుకున్నాను గొడ్డలో తీస్తుంది గురు. నేనంత ఇష్టం లేదు అన్నదా, నోరెలా దిగిందిరా. నువ్వు ఆ మాటాన్ని కాంచి నా గుండె దడ ఊగుతుందిరా. ముసలిగుండు కదా అలాగే ఊగుతుంది. ఊరుకో పుట్టడు వస్తుంది అలకరా. ఏమో అడిగానే ఆటో ఎలాగుందేటి? ఆటోకి ఏమని బాబు పశువు ఉందా? నీకు ఇంకా ఎటకరం పోలేదురా. మరి లేకపోతే ఆటో ఎలా ఉండడు ఏంటండి? అవన్నీ మాకు ఎందుకు గానీ ఇప్పుడు దాకా వడ్డీ డబ్బులు కట్టలేదట. ఈ లెక్కటి నీ జమేటి. ఈ వడ్డీ డబ్బులు ఏమి తినేనండి, బేరాలు ఎట్లేవు చూసుకొని కట్టేస్తానండి. ఆటో ఎత్తిన బేరాలు ఉంటాయి, 6 గంటలు వేసుకుని తిరిగి ఇంకే బేరాలు ఉంటాయి. తిరిగిందేదా అందగత్తి తిరిగినా బాగుందండి. నా తుడుపుని తప్పిల్లా ఉంటుంది దాంతో తిరుగుతండి. ఓరు బాబా మేఘల్లాగా ఇంట్లో తోపలు కాదు నాయ్. అబ్బాయి ఎవరు చెప్పరని దూరం కలిసి పెట్టరా. ఏంటి రైడ్ గారు ఈ మధ్య పిల్లంతా తోపలు కొత్తాను రేటు. ప్లీజ్ రా ఈ విషయం మాత్రం బయట తీకరా. నీ కాలు అడుగుతుండ్రా, ఊరు మొత్తం పొరుగు పోద్రా. పొట్టోడికి బుర్ర తిరిగిపోయింది. మరి ఆ వడ్డీ సంగతి ఏంటండి? వడ్డీ లేదు బొక్కలేదు తర్వాత చూసుకుందా. అలాగన్నారు బాగుంది. ఏమైనా పనులు ఉన్నట్టునే చూసుకో పదరా.
ఊడికి చెప్పకరంత తూడలు అల్లిసవాయి పరువు పోయిందిగా. కొన్నారా బాబు, నెల వడ్డీ అవునరా, ఆ పొట్టాడు తెలిసిందంటే ఊరంతా అల్లిసి ఉంటదిరా. రే పండుడికి ఎలా తెలిసిందిరా? అదే గురు ఆ రోజు ఏమో ఏడు నీళ్ళుగా ఏట అలాగే సరిస్తాను ఏటంతా ఏడు చెప్తాం గురు, నా బాధలు ఎవరికి చెప్పుకోలేను. పేరు ఓడెట్టాడు గానీ ఏడు నీళ్ళు అనేసి పెట్టడంలో తప్పులేదురా. ఏడుగురు వాళ్ళకంతవో నాదంతా ఏడు జరిగింది చెప్పురా అంతే. చెప్తాను కదా, మరి ఎవరికి చెప్పుకో. నేను వాళ్ళకి చెప్తాను చెప్పురా. అది కాదు గురు, మరి ఆటో జానికి ఆ బ్లాకీ కావాలి. ఆ బ్లాకీ దేకదు, మధ్యలో నేను ఇరుపప్పు అయిపోతాను. నిజంగానే పెద్ద ఇరుపప్పలా ఉన్నాడు. అంతకా జరుగుతుందా? ఇలా ఖరీదంతా మాట్లాడాయి. ఆల్రెడీ మాట్లాడాను గురు. ఏటన్నారా? తిరిగినట్టు కుట్టింది. నవ్విన సాల్గానే మీరు రైడ్ సంగతి ఏటైతే రాయడంత గుర్తొచ్చింది రా. నువ్వు ఒక విషయం చెప్తున్నా వాళ్ళకి చెప్పకర్రా. రా మా అమ్మగారు కొట్టారు రా పొట్టోని. మనం బట్టలు రాయికేసి కొడతాం కదా, అలా సిద్ధ కొట్టారు రా. ఆ పొట్టాడు దోల తీరంతది అయితే. రా చెప్పనని ఊరాలు అల్లికి రా. నా విషయం కూడా ఎవరు చెప్పకరే. చెప్పన్నా సర్లే, ఏదైతే అవుద్ది పదరా. ప్రవీణ్ ఏట్రా సంగతి? ఏటంతాయి గారు, పనికి వెళ్ళడం ఇంట్లో బాధ్యతలు చూస్తే అయిపోతుంది. నువ్వే బెస్ట్ రా, నీకు బాధ్యతనే ఉందా? వాడు ఉన్నాడా ఊరి మీద బేవర్స్లా తిరగడం ఏంట్రా? ఏరు ఎంత నువ్వు? ఓ బేవర్కడి గురించి ఇంకో బేవర్కడి చెప్తున్నావు అదేంటి మరి? గొప్ప జోకేసినా కానీ ఒరే ప్రవీణ్, నీకు ఒక విషయం చెప్పాలి, మరి నువ్వు ఫీల్ అవ్వకూడదురా. చెప్పు గారు, నేనెందుకు ఫీల్ అవుతానా? మీ చెల్లె ఆట ఆడతా చెప్పిందా నీటే చెప్పే. మీ చెల్లి ఆటో జానీ కడితే తిరుగుతుందట, ఆడు పెద్ద బేవర్స్ అదవా. చెల్లిని జాగ్రత్త చూసుకో. నువ్వు చెప్పేది నిజమే కదా? నేనెందుకు అబద్ధం చెప్తాను రా? అవునా కొడుకు, చెప్పుతాను చూడు. ఎల్లెల్లెల్లెల్లు ఇప్పుడు ఉంటుంది చూడరా మజా. ఊరిని కడుపు చల్లకుండా రాత్రి నల్లుడా